మయన్మార్లో ఇటీవల పెను భూకంపం సంభవించినటువంటి సందర్భంలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది ప్రార్థనలు. రంజాన్ మాసం అయ్యేటప్పటికీ ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ పెద్ద ఎత్తున చేరతారు కదా అక్కడికి. కరెక్ట్గా ఆ టైంలో భూకంపం సంభవించడంతో ఒకేసారి అందరూ ఒకే చోట ఉండడంతో ఈ మరణాలు ఎక్కువ సంభవించినాయి అన్నటువంటిది మయన్మార్ ముస్లిం సంస్థ ప్రకటించింది. భూకంప విలయానికి ఇంతవరకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, మరో 3900 మంది గాయపడ్డారని అధికార వర్గాలు చెప్తుంటే, దాదాపు 700 మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. అక్కడ ప్రార్థన సమయం అని చెప్పింది. 60 మసీదులు కూలిపోవడమో దెబ్బతినడమో జరిగిందని, వీటిలో చాలా వరకు పురాతనమైనవని ముస్లిం సంఘాల ప్రతినిధి తుర్కీ చెప్పడంతో అసలు విషయం బయటపడింది. అదే సందర్భంలో ఓ మఠం కుప్పకూలి 200 మంది బౌద్ధ సన్యాసులు నలిగిపోయారు. అదే సందర్భంలో పూర్వ పాఠశాల తరగతి గదిలో 50 మంది చిన్నారులు అంటే ఓల్డ్ స్కూల్లో చనిపోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.